రవితేజ గారు కూడా అలాగే ఆటోగ్రాఫ్ ట్రై చేశారు. హ్మ్. అక్కడ ఆడిందని చెప్పేసి. సేమ్ అలాగే. అది మేబీ టూ ఎర్లీ కూడా కావచ్చు. ఆ హ్మ్. సినిమాలో అన్నీ ఉంటది సార్. ఆ సినిమాకి కావాల్సినంత ఉంటది. మేబీ 'రవితేజ' గారు ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ 'ఈడియట్' అనేది మేబీ అది ఒక ఆ ఇదై ఇమేజ్ ఉండొచ్చు. ఎక్స్‌పెక్ట్ చేయలేదతను. మేబీ ఇప్పుడు నేను 'రవితేజ' గారిని నా సినిమా సార్ ఆ రోజుల్లో నేను అప్పుడు బీటెక్ చేస్తున్నాను. నేను టైటిల్స్‌లో ఎళ్తున్న కవితలు చూసి ఏడ్చాను నేను. సినిమా దాకా పక్కన పెట్టండి. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్. బట్ ఇమేజ్ వైస్ ఒక 'నాని' ఇమేజ్ లాంటున్న అతను చేసుంటే అది ఈ రోజుకి క్లాసిక్ లాగా ఉండిపోయి ఉండేది. హ్మ్. ఎందుకంటే గుర్తున్నది నాకు చెప్పింది, నేను విన్నది నాకు తెలిసింది కూడా. ఇంటర్వెల్ సీన్‌లో 'రవితేజ' గారు తలకాయ పగలగొట్టి ఆయన ఒక షిప్‌లో బోట్‌లో ఎళ్తుంటే పక్క బోట్‌లో ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఎళ్తుంటది. కింద నుంచి "అన్నా ఎళ్ళిపోతున్నారు ఎయ్యి నా కొడుకుల్ని" ఆ సినిమా అది కాదు. అవును. ఆడియన్స్ అప్పటికి 'రవితేజ' నుంచి ఇమేజ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఇమేజ్ ఇది నుంచి వేరు. ఎక్స్‌పెక్ట్ చేసేది ఉంటది సార్ అది. అవును. డెఫినిట్‌గా. ఈవెన్ 'శంకర్దాదా ఎంబీబీ' మన 'శంకర్దాదా జిందాబాద్' లాంటి సినిమాల్లో కూడా 'చిరంజీవి' గారు కొడతంటే 'పవన్ కళ్యాణ్' వచ్చి ఆపడం ఏంటి? 'పవన్ కళ్యాణ్' వచ్చింది నేను హై ఫీలే అది కాదనను. చిరంజీవి కొట్టాలి వాడు కదా! 'చిరంజీవి' కొట్టాలి మనకి. ఆయన గాంధీయిజం అంటే ఆ! అబ్బో! ఆయన సినిమా అంతా కొట్టి చివర్లో గాంధీజంని ఫాలో అవ్వండి అంటే నాకు ఓకే. 'ఇంద్ర' సినిమా అంతా నరికి లాస్ట్‌లో రక్తపాతం నాకు వద్దంటే నాకు హ్యాపీ. కానీ అప్పటి వరకు నాకు కావాలి 'చిరంజీవి' గారు.